శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మే 1వ తారీఖున వృషభ రాశిలోకి ప్రవేశించినటువంటి గురుగ్రహ ప్రభావం సింహరాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం. సింహరాశి వారికి గురువు దశమ స్థానంలోకి ప్రవేశించడం జరిగింది. ఒక విధంగా గురువు దశమ స్థాన ప్రవేశం అంత అనుకూలమైనటువంటి స్థితి కాదు. వృత్తిరీత్యా ఒక విధమైనటువంటి స్తబ్దత ఏర్పడుతూ ఉంటుందన్నమాట. వ్యాపార వ్యవహారాల్లో కానీ వృత్తి సంబంధించిన విషయాల్లో ఒక విధమైనటువంటి అసహనం చికాకు ఏర్పడుతూ ఉంటుంది. అయితే మరి సింహరాశి వారికి గురువు సువర్ణమూర్తిగా రావడం జరిగింది. అంటే గురువు మారే సమయానికి చంద్రుడు ఉన్న స్థితిని బట్టి మూర్తి నిర్ణయం జరుగుతూ ఉంటుంది. రజిత, తామ్ర, లోహ, సువర్ణమూర్తిగా నిర్ణయిస్తారు. సువర్ణమూర్తిగా ఉన్నటువంటి గ్రహం 100% మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కారణం వల్ల దశమ భావంలోకి వచ్చినప్పటికి కూడా గురువు సింహరాశి వారికి 100% వృత్తిలో గౌరవప్రదమైనటువంటి హోదా రావడం లభిస్తూ ఉంటుంది. అలాగే గురువుల సహకారంతో తన విద్యని, తన వృత్తిలో నైపుణ్యాన్ని పెంచుకొని అయితే ఏంటంటే నిజాయితీగా ఉండడం జరుగుతుంటుంది. ప్రస్తుత సమాజంలో నిజాయితీగా వ్యాపారం చేస్తున్న వాడికి అంత పెద్దగా లాభాలు రావు. కాబట్టి మరి గురువు నిజాయితీగా వ్యాపారం చేసే విధంగా స్వచ్ఛంగా మంచి సరుకులు ఇవ్వడం, ఉన్నది ఉన్నట్టు యథార్థంగా చెప్పడం, ఈ విధమైనటువంటి నిర్ణయాలు జాతకుడు నిజాయితీగా వ్యవహరించడం వల్ల అనుకున్నంత లాభాలు రాకపోవచ్చు, కానీ కొంతవరకు నష్టాలు అయితే రావు. సో మరి ముఖ్యంగా ఏంటంటే దశమంలో ఉన్నటువంటి గురువు చతుర్థ భావాన్ని వీక్షించడం జరుగుతుంది. అంటే ఇక్కడ చతుర్థ భావాన్ని ఎందుకు మనం తీసుకున్నామంటే గురుగ్రహంతో పాటు శని గ్రహం కూడా తన యొక్క దశమ దృష్టితో చతుర్థ భావాన్ని వీక్షిస్తున్నాడు. ఈ గోచారంలో ఒక అద్భుతమైనటువంటి టెక్నిక్లు మనకి ఋషులు అందించడం జరుగుతూ ఉంటుంది. ఏ భావం మీద అయితే గురువు అలాగే శని ఇద్దరూ కలిపి దృష్టి పెడతారో ఆ భావం యొక్క ఫలితాలు అదృష్టకరంగా రావడం జరుగుతుంది. అయితే సమయం కాకపోయినా ఏ భావం మీద అయితే కుజుడు శని కలిపి దృష్టి పెడతారో ఆ భావ ఫలితాలు ఖచ్చితంగా నాశనం అవడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల చతుర్థ భావ ఫలితాలు జాతకుడికి చాలా హ్యాపీగా ఉంటాయి. అంటే ముఖ్యంగా మరి జాతకుడికి ఈ సంవత్సరం గృహ నిర్మాణం చేసుకోవడం కానీ, కొత్తగా గృహాన్ని ఏర్పాటు చేసుకోవడం, వాహన సౌకర్యాలు లాంటివి ఏర్పడే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి జాతకుడు ఆ యాంగిల్లో ప్రయత్నం చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది. అలాగే స్థిరాస్తి మీద ఎటువంటి సమస్యలు ఉన్నా, అలాగే మన ఆస్తి ఇతరుల ఆధీనంలో ఉన్నా మీకు అది మీ యొక్క చేతికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే మొత్తం మీద ఏంటంటే స్థలాలు, భూములు, వాహనాలు, విద్య, మాతృస్థానం, మాతృ సౌఖ్యం 100% జాతకుడికి ఈ సంవత్సరం అనుభవంలోకి రావడం జరుగుతుంది. అయితే మరి గురువు 1వ తారీఖున మారాడు కదా, ఎమ్మటనే తన ఫలితాన్ని ఇస్తాడా అంటే కాదు. ఎందుకు అంటే మనకి గురువు మారినది 1వ తారీఖునైతే ఇంచుమించుగా 5వ తారీఖు మే నెల నుంచి 3వ తారీఖు జూన్ వరకు గురుమౌఢ్యం ఏర్పడటం జరిగింది. ఈ గురుమౌఢ్యం ఏర్పడటం వల్ల అంటే గురువు మరి రవికి దగ్గరగా కంబస్ట్ అవ్వడం వల్ల తన శుభ ఫలితాలను అందించలేకపోతూ ఉంటాడు. తన ఫలితాలు ఇవ్వడంలో నిశ్శబ్దంగా ఉంటాడు. చెడు ఫలితాలు అయితే ఇవ్వడం, మంచి ఫలితాలు ఇవ్వలేకపోతుంటాడు. ఆ కారణం వల్ల మరి 3వ తారీఖు జూన్ వరకు కూడా జాతకుడు గురువిచ్చే శుభ ఫలితాల కోసం వెయిట్ చేయవలసి ఉంటుంది. దాని తర్వాత ఆటోమేటిక్గా మరి
ఈ ముఖ్యంగా 3వ తారీఖు జూన్ నెలలో సేమ్ దశమ భావంలో రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి సూర్యుడు కూడా అక్కడే సంచరిస్తూ ఉంటాడు. 3వ తారీఖు జూన్ నుంచి 14వ తారీఖు జూన్, ఇది ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. 3వ తారీఖు జూన్ నుంచి 14వ జూన్ మధ్యలో ఖచ్చితంగా సింహరాశి వారికి మరి అదృష్టకరమైనటువంటి ఫలితాలు, ముఖ్యంగా వృత్తి సంబంధించిన విషయాల్లో, అది రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ యొక్క హోదా పెరుగుతుంది. అంటే అది రాబోయే సమయంలో అధికార పదవి లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులైతే ఉన్నత ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగంలో ప్రమోషన్లు, అంటే ముఖ్యంగా ఉద్యోగం చేయటం వేరు, ఆ ఉద్యోగంలో అనుకూలమైనటువంటి హోదా కలిగినటువంటి సీటు రావడం అన్నది ఒక విధమైనటువంటి అదృష్టం అన్నమాట. అటువంటి అదృష్టం ఈ రాశి వారికి జూన్ 3 నుంచి 14 మధ్యలో మరి దశమ స్థానంలో రాష్ట్రాధిపతి రవి దిగ్బలం పొంది పంచమాధిపతి గురువుతో కలిసి ఉండడం, అలాగే అష్టమాధిపత్యం కూడా రావడం వల్ల ఖచ్చితంగా ఒక విధంగా ఉన్న ప్లేస్ నుంచి పదవి మారుతారు, వేరే ప్లేస్లోకి వెళ్తారు. అంటే అది ప్లేస్ మారక్కర్లేదు, ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్కి వెళ్ళొచ్చు, అలాగే గుర్తింపు కలిగినటువంటి డిపార్ట్మెంట్లోకి వెళ్తారు. ఇది ఖచ్చితంగా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, ప్రభుత్వ ఉద్యోగులకి చాలా అనుకూలంగా ఉంటుంది. దాని తర్వాత ఏంటంటే ఈ సమయంలో అంటే మనం అనుకున్నటువంటి ఈ 4 జూన్ 14 జూన్ మధ్యలో ఇది విద్యార్థులకు కూడా ఉన్నత విద్యా అవకాశాలు, అలాగే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాసిన, ఇంటర్వ్యూలకు అటెండ్ అయినా, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా ఖచ్చితంగా వాళ్ళకి ఈ సమయంలో మరి అదృష్టాన్ని కలిసి వచ్చే రోజులుగా మనం భావించవచ్చు. అంటే ఎందుకంటే గురువు రవి కలిసి రావడం అదృష్టం మాట. ఇది ముఖ్యంగా మరి మిగతా గురు ఫలితాలు చూసుకున్నప్పుడు గురువు 10వ స్థానంలో ఉండడం వల్ల అటు 2వ భావం అయినటువంటి కుటుంబ స్థానాన్ని, 6వ భావం అయినటువంటి పోటీ స్థానాన్ని చూస్తూ ఉంటాడు. కాబట్టి ఈ 2, 6, 10 స్థానాలు యాక్టివేట్ అవ్వడం వల్ల ఖచ్చితంగా జాతకుడికి ఈ సంవత్సరంలో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి, ధన సంపాదన పెరుగుతుంది, కుటుంబ విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది, రుణాలు తీర్చే ప్రయత్నం చేస్తాడు. ఫర్ ది సేమ్ టైం అధిక మొత్తంలో కావాలంటే రుణ ప్రయత్నం కూడా ఫలిస్తూ ఉంటుంది. మరి ఏదైనా మరి జాతకుడికి ఈ గురువు యొక్క మార్పు అది సింహరాశి వారికి సువర్ణమూర్తిగా రావడం వల్ల అది చెప్పిన విధంగానే ఈ సంవత్సరం ఏదో ఒక గొప్ప అదృష్ట యోగం ఈ సింహరాశి వారికి గురువు అందించబోతున్నాడు. గురువు యొక్క మంచి ఫలితాలు మీరు పొందాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు దక్షిణామూర్తి ఆరాధన. అయితే గురువు వృషభ రాశిలో ఉన్నాడు కాబట్టి వృషభ రాశికి మరి లక్ష్మీ అమ్మవారిని, విష్ణుమూర్తిని పూజ చేయడం వల్ల, నిరంతరం విష్ణు సహస్రనామ పారాయణ, లక్ష్మీ స్తోత్ర పారాయణ చేసుకోవడం వల్ల, గురువులకే గురువైనటువంటి కృష్ణ పరమాత్మని పూజించడం వల్ల, ఆ క్షేత్రాలు దర్శించడం వల్ల ఖచ్చితంగా జాతకుడికి వృత్తిపరమైన అభివృద్ధి రావడం ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది. ఈ వారంలో అంటే మనకి ఫిబ్రవరి 11 నుంచి 17వ తారీఖు మధ్యలో ఒక అద్భుతమైనటువంటి సూర్యభగవానునికి సంబంధించినటువంటి పుణ్యతిథి రాబోతుంది. అదే రథసప్తమి. అంటే సూర్యభగవానుడు తన యొక్క దిశని మార్చుకొని ఇక్కడ నుంచి మీకు చలి తగ్గిపోయి హీట్ పెరగడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే సూర్యుడు అక్కడ నుంచి నెమ్మదిగా బలవంతుడు అవుతూ ఉంటాడు. సో ఈ విధంగా 16వ తారీఖు ఫిబ్రవరి నెలలో వచ్చే రథసప్తమి కంపల్సరిగా సూర్యగ్రహ అనుగ్రహం కోసం ముఖ్యంగా సింహరాశి వారు, మకర కుంభరాశులు, అలాగే అన్ని రాశుల వారు కూడా సూర్యుని ఆరాధించడం వల్ల సూర్యుని యొక్క అనుగ్రహంతో మిగతా గ్రహాలు కూడా అనుగ్రహించి సరైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. మీరు సూర్యుడిని ఆరాధించకుండా ఇతర గ్రహాల్ని అనుగ్రహం కోసం ఎంత ఆరాధించినా శూన్య ఫలితం మాత్రం రావడం జరుగుతుంది. అందుకని ముందుగా మీరు మరి ఈ కంపల్సరీగా ఈ రాశులు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో, ఎవరైతే ఆనందంగా ఉన్నారో అందరూ కూడా ఈ రథసప్తమి రోజు విధి విధానంగా సూర్యోదయ టైంలో మరి సూర్యభగవాన్ని సాంప్రదాయబద్ధంగా పూజించి పాయసాన్ని నైవేద్యంగా పెట్టవలసి ఉంటుంది. అంటే పరమాన్నాన్ని తయారు చేసి అది మీరు సూర్యునికి నైవేద్యంగా సమర్పించి మీ కుటుంబ సభ్యులు
తినడం వల్ల మీకు ఆరోగ్యం, ఐశ్వర్యం కూడా కలిగే అవకాశం ఉంది. సో ఏదైనా ఈ రాశి వారు చేసుకోండి. అలాగే మరి ఇక్కడ నుంచి కొన్ని రాశుల వారికి చాలా మంచి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. రవి ప్రతి సంక్రమణానికి మారుతూ ఉంటాడు. మరి ఈ నెల 14వ తారీఖు అంటే 13వ తారీఖు సాయంకాలం 7 గంటల 14 నిమిషాలకి కుంభరాశిలో సంక్రమణం జరుగుతూ ఉంటుంది. వీలైతే ఆ రోజు కూడా సంక్రమణం రోజు అంటే మరి 14వ తారీఖున విధి విధానంగా ఉపవాసం ఉండి మరి ఆ రోజు నియమంగా ఉపవాసం ఉండడం వల్ల కూడా రవిగ్రహం యొక్క అనుగ్రహానికి పాత్రులయ్యే అవకాశం ఉంది. ఎవరికైతే ఐశ్వర్యం కావాలో, ఎవరికైతే ఆరోగ్యం కావాలో, ఎవరికైతే రాజకీయ పదవి, ప్రభుత్వ ఉద్యోగం కావాలో కంపల్సరీగా వాళ్ళు సూర్యుడిని ఆరాధించడం వల్ల అతి శక్తివంతులై ఎవరి సహాయం లేకుండా మీకు మీరే సాధించుకునే శక్తి సూర్యుని యొక్క అనుగ్రహంతో లభించే అవకాశం ఉంది. అతి సింపుల్గా మరి మీరు ప్రతిరోజు సూర్యాష్టకం కానీ, ఆదిత్య హృదయం కానీ, కేవలం ఓం సూర్యాయ నమః అన్న చిన్న మంత్రాన్ని చదువుకున్నా అంటే మనం ఏదైనా భక్తి, శ్రద్ధ, ఇంట్రెస్ట్ తప్ప గంటసేపు మంత్రాలు చదివినా పెద్ద ఉపయోగం ఉండదు. ఎటువంటి దాంట్లో భక్తి లేకుండా చాలా నమ్మకంతో చిన్న మంత్రాన్ని చదివినా సరే మీకు సంపూర్ణమైన బలాన్ని, ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని సూర్య భగవానుడు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరిగా వాళ్ళ స్థాయిని బట్టి సూర్య భగవాన్ని విధి విధానంగా మరి ఈ 16వ తారీఖు ఫిబ్రవరి రోజు పాటించి ఆ రోజంతా కూడా నియమంగా ఉండడం వల్ల సంవత్సరం మొత్తం మీరు నియమంగా ఉన్న ఫలితం వస్తుంది. కాబట్టి ఈ చిన్నపాటి రెమెడీని ఆచరించి మరి 12 రాశుల వారు సూర్యగ్రహ అనుగ్రహం పొందుతారని ఆశిస్తూ స్వస్తి.